Hi, hello guys. Welcome to Amperes Academy. సో లాస్ట్ వీడియోలో మనం 183 క్వశ్చన్స్ వరకు చూసామమ్మ. సో ఇప్పుడైతే 184 క్వశ్చన్స్ వీఆర్ గోయింగ్ విత్ 184 క్వశ్చన్. సో ఇప్పటివరకు ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు గెట్ న్యూ అప్డేట్స్ అమ్మ. సో ఇంకోటి ఏంటంటే సో ఈ వీడియోలో సో మ్యాక్సిమం టోటల్ క్వశ్చన్స్ 200 క్వశ్చన్స్ ఏదైతే ఉంటుందో సో అది మొత్తం కూడా చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియో నేను కంక్లూజన్ చెప్తానమ్మా. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. సో కంక్లూజన్ ఈ వీడియోలో వచ్చేసి టోటల్ మనకు ఏచ్ సబ్జెక్ట్లో మనకి ఎన్నెన్ని మార్క్స్ అడుగుతున్నాడు, సో ఎక్కువ వెయిటేజ్ ఏ సబ్జెక్ట్లో ఉన్నది, సో ఏ సబ్జెక్టు మనము ప్రిపేర్ అవ్వాలనేది నేను ఈ కంక్లూజన్లో వీడియోలో చెప్తాను. సో దాన్ని బట్టి మీరు ఏ సబ్జెక్ట్లో ఎక్కువ వెయిటేజ్ ఉందో సో ఆ సబ్జెక్ట్ మీరు ప్రిపేర్ అయినట్టయితే మీకు మార్క్స్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో దాని ద్వారా మీకు ఏదైతే ర్యాంక్ ఉంటుందో సో మంచి ర్యాంక్ వచ్చే అవకాశం కూడా మీకు ఉంటుంది అనమాట. ఎందుకంటే కొన్ని సబ్జెక్టులలో తక్కువ మార్క్స్ అడుగుతున్నాడు. సో అటువంటి సబ్జెక్ట్స్కి మీరు చదివేసి టైం వేస్ట్ చేసుకుని సో అందరూ మళ్ళీ మార్క్స్ రాకపోతే మీరు మళ్ళీ బాధపడే అవకాశం ఉంటుంది. సో అది స్కిప్ చేయాలనుకుంటే మనం ఏం చేయాలంటే సో ఏ సబ్జెక్ట్స్ అయితే ఎక్కువ వెయిటేజ్ ఉంటుందో ఆ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయితే మాత్రం మీకు మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దాని ద్వారా మీకు మంచి ఈసెట్ ర్యాంక్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనమాట. ఓకేనా. సో నౌ వీఆర్ గోయింగ్ విత్ 184 క్వశ్చన్. సో సి హియర్. సో క్రిస్టల్ ఆసిలేటర్స్ ఆర్ ఆఫెన్ యూజ్డ్ ఫర్ ప్రొవైడింగ్. ఓకే. సో యాక్చువల్గా మనకు ఆసిలేటర్స్ ఉంటాయేమో సో అందులో క్రిస్టల్ ఆసిలేటర్ దేనికి వాడతారని అడుగుతున్నాడు. సో జనరల్గా అయితే మనకు అది సైన్ వేవ్ జనరేట్ చేస్తానికి ఎక్కువ వాడతారమ్మా. సో క్రిస్టల్ ఆసిలేటర్కి మనం ఏం చేస్తామంటే మెకానికల్ ఇన్పుట్ ఇచ్చామనుకోండి సో మనకు ఎలక్ట్రికల్ అవుట్పుట్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో ఆ ఎలక్ట్రికల్ అవుట్పుట్ కూడా మనకు ఎక్కువ శాతం సైన్ వేవ్ జనరేట్ అవ్వడం జరుగుతుందమ్మా. ఓకేనా. సో ఇక్కడ మనం తీసుకున్నట్టయితే సైన్ వేవ్ దేనికి ఉందమ్మా, ఓన్లీ ఆప్షన్ 1 మాత్రమే ఉంది. సో స్టేబుల్ సైన్ వేవ్ ఆడియో జనరేటర్కి ఎక్కువ వాడతారు. సో స్క్వేర్ వేవ్ రాదు, ట్రాంగులర్ వేవ్ రాదు, ఫ్రీక్వెన్సీ మల్టిప్లికేషన్ కూడా రాదన్నమాట. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. సో ఇది మనకు ఆసిలేటర్స్ నుంచి అడగడం జరిగింది, రైట్. సో నెక్స్ట్ కమెంట్ ద రైట్. సో ఇక్కడ చూసుకుంటే సో 185 క్వశ్చన్. సో 185 క్వశ్చన్ దీని మీద అడిగాడు ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆప్ యాంప్. సో ఆప్ యాంప్ తీసుకుంటే ఎలా ఉంటుంది. సో ఆప్ యాంప్ ఈజ్ నథింగ్ బట్ ఆపరేషనల్ ఆంప్లిఫైర్ అంటారు. సో అది మనం చాలా అప్లికేషన్స్కి వాడతాము. ఓకేనా. సో కాంపారేటర్గా లేకపోతే గ్రేటర్ అండ్ విచ్ ఇస్ గ్రేటర్ విచ్ ఇస్ లోవర్ లేకపోతే ఇట్లాంటి వాటికి ఫైండ్ అవుట్ చేస్తానికి ఎక్కువ వాడతారు. సో ఇక్కడ తీసుకుంటే మనకు ఆప్ యాంప్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనం తీసుకుంటే సో మనకు వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ద సమ్ క్యారెక్టరిస్టిక్స్. సో ఆ క్యారెక్టరిస్టిక్స్ నుంచి అడిగాడు. సో ఇందులో చూద్దాం. సో విచ్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. సో low gain and high bandwidth. So this is a wrong answer. So high gain and low bandwidth. This is also wrong answer. So low input impedance and high output impedance. సో యాక్చువల్గా ఏంటంటే మనకు ఇంపుటెన్స్ సో ఇన్పుట్ ఇంపుటెన్స్ అనేది మనకు హై ఉండాలమ్మా అండ్ అవుట్పుట్ ఇంపుటెన్స్ అనేది తక్కువ ఉండాలి. సో మనం తీసుకున్నాం అనుకోండి. సో ఇఫ్ యూ టేక్ ద కంపారేటర్ సో ఈ విధంగా మనకు ఉంటుందమ్మా. సో ఆప్ యాంప్ తీసుకుంటే ఇక్కడ మనకు పాజిటివ్ ఇక్కడ నెగిటివ్ ఉంటుంది. సో దిస్ ఇస్ అవుట్పుట్. సో ఇక్కడ మనం తీసుకున్నాం అనుకోండి ఈ విధంగా తీసుకుంటే ఇదే మనము ఇది కామన్ ఎమిటర్ కామన్ కలెక్టర్ యాంప్లిఫికేషన్స్ తీసుకుంటే మాత్రం ఎలా ఉంటుందంటే మనకి ఎప్పుడు కూడా ఇన్పుట్ ఇంపుటెన్స్ ఏదైతే ఉంటుందో సో ఇన్పుట్ ఇంపుటెన్స్ షుడ్ బి హై అనమాట. సో ఎక్కువ ఉండాలి ఇది. అండ్ అవుట్పుట్ ఇంపుటెన్స్ ఏదైతే ఉంటుందో సో జెడ్ అవుట్పుట్ విల్ బి మస్ట్ బి లో అనమాట. సో ఇది నార్మల్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. ఓకేనా. సో మనకు డైరెక్ట్ క్యారెక్టరిస్టిక్స్ నుంచి డైరెక్ట్ బుల్లెట్ పాయింట్ అడిగాడు. సో మనం క్యారెక్టరిస్టిక్స్ ఏం నేర్చుకుంటే సో డైరెక్ట్ పాయింట్ మనం అటెంప్ట్ చేస్తున్నాం. సో ఇన్పుట్ ఇంపుటెన్స్ షుడ్ బి హై అండ్ అవుట్పుట్ ఇంపుటెన్స్ షుడ్ బి లో అనమాట. సో నెక్స్ట్ కమింగ్ టు ద 186 క్వశ్చన్. సో 186 క్వశ్చన్ దేని మీద అడిగాడు. సో సీ హియర్. ఇక్కడ చూసుకుంటే 186 క్వశ్చన్ చూడండి ఇక్కడ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఇస్ మోస్ట్ ప్రిఫర్డ్ ఇన్ డిజిటల్ అండ్ అనలాగ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అనమాట. సో నార్మల్గా అయితే మనము ట్రాన్సిస్టర్స్ తీసుకున్నట్టయితే మనకు సో కామన్ ఎమిటర్ కామన్ కలెక్టర్ సో అటువంటివి మనకు ఉంటాయేమో. సో అది కాకుండా మనకు ఎక్కువ శాతం వాడేది ఏంటిదంటే ఇక్కడ చూడండి. సో ఆప్షన్స్ ఇచ్చాడమ్మా. సో మనకు వచ్చేసి బీజేటీ, జేఫెట్, మాస్ఫెట్, యూజేటీ అని అడుగుతున్నాడు. సో ఇందులో వచ్చేసి ఎక్కువ శాతం అయితే మాస్ఫెట్ వాడతారండి. సో మాస్ఫెట్ ఈజ్ నథింగ్ బట్ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ అనేది ఎక్కువ శాతం వాడడం జరుగుతుంది. సో బికాస్ ఆఫ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. ఓకేనా. సో దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే
కొంచెము బెటర్గా ఉంటాయి. సో ఆ క్యారెక్టరిస్టిక్స్ వల్ల మనము మాస్ఫెట్ ఎక్కువ శాతం వాడతారండి. సో లైక్ ఏంటంటే సో ఇన్వర్టర్స్లో, ఓకేనా, సో ఇన్వర్టర్స్లో ఇంకోటి ఏంది అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్లో కూడా ఎక్కువ శాతం మనము మాస్ఫెట్ వాడడం జరుగుతుంది, ఓకేనా. సో బికాస్ ఆఫ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. సో మనం ఒకసారి ఈ 10 క్యారెక్టరిస్టిక్స్ మనం చూసినట్టయితే దెన్ విల్ బి కమింగ్ టు దట్ మాస్ఫెట్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫార్ బెటర్ దెన్ ద అదర్ ఫెట్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట, ఓకేనా. సో అందుకోసమనే మనం మాస్ఫెట్ ఎక్కువ శాతం వాడడం జరుగుతుంది, ఓకే. సో నెక్స్ట్ కమింగ్ టు ద ఇయర్. సో ఇక్కడ ఏ మల్టీప్లెక్సర్ ఆఫ్ 2 to the power n ఇన్పుట్స్ హ్యాస్. సో 2 to the power ఇన్పుట్స్ అంటే సో మల్టీప్లెక్సర్ అంటే మనకు తెలుసమ్మా. సో ఏంటంటే మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇన్పుట్స్ ఎక్కువ ఉంటాయి, ఓకేనా, అండ్ అవుట్పుట్ విల్ బి ఓన్లీ 1 అనమాట, ఓకేనా. సో ఓన్లీ 1 అవుట్పుట్ మాత్రమే ఉంటుంది అండ్ మెనీ ఇన్పుట్స్ ఉంటాయి, ఓకేనా. సో మెనీ ఇన్పుట్స్ ఉండడం జరుగుతుంది, రైట్. సో మరి ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే సెలెక్ట్ లైన్స్ అడుగుతున్నాడు. సో సెలెక్ట్ లైన్స్ అనేది ఇక్కడ మనకు ఉంటాయేమో. సో ఇక్కడ సెలెక్ట్ లైన్స్ ఉంటాయి. సో ఈ సెలెక్ట్ లైన్స్ ఎలా ఉంటాయంటే మనం ఇక్కడ n ఇన్పుట్స్ తీసుకున్నాం. సో 2 to the power n ఇన్పుట్స్ తీసుకుంటే మనకు ఇక్కడ n ఇన్పుట్స్ అనేది మనకు సెలెక్ట్ లైన్స్ ఉంటాయి. సో n ఇన్పుట్స్ విల్ బి సెలెక్ట్ లైన్స్ అనమాట. సో ఇక్కడ తీసుకుంటే సెలెక్ట్ లైన్స్ అనేది మనకు n ఇన్పుట్స్ ఉంటాయి. అంటే ఫర్ సపోజ్ 2 to the power 2 తీసుకున్నాం అనుకోండి. సో ఎంత 4 అంటే ఇక్కడ మనకి ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయి 1 2 3 4. సో 4 ఇన్పుట్స్ ఇక్కడ ఉంటాయి అండ్ ఇక్కడ 2 to the power ఎంత ఉంది 2 ఉంది. అంటే ఇక్కడ మనకి ఎన్ని ఉంటాయి 2 సెలెక్ట్ లైన్స్ ఉంటాయి, ఓకేనా. సో 2 సెలెక్ట్ లైన్స్ ఉండడం జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ ఈ సెలెక్షన్ లైన్స్ యొక్క కన్ఫిగరేషన్ బేస్ చేసుకొని ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ తీసుకుంటే సో ఇక్కడ మనం D1 D2 D3 D0 D1 D2 D3. సో ఈ సెలక్షన్ లైన్స్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ అవుట్పుట్ D1 రావడం, లేకపోతే D0 రావడం, సో D2 రావడం, D3 రావడం అనేది మనకు జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మక్స్ అంటారు, ఓకేనా. సో దీని ప్రకారం తీసుకుంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, n సెలెక్ట్ లైన్స్ అనమాట, రైట్. సో నెక్స్ట్ కమింగ్ టు ద ఇక్కడ చూసుకోండి అండ్ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ యూజింగ్ బైనరీ కౌంటర్, ఓకేనా. సో యూజింగ్ బైనరీ కౌంటర్, రైట్. సో ఇక్కడ తీసుకుంటే మీరు అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ తీసుకురనుకున్నాం. సో అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ మీరు తీసుకుంటే ఎలా ఉంటుందంటే సో A to D, సో యూజింగ్ బైనరీ కౌంటర్ అంటారు. సో యూజింగ్ బైనరీ కౌంటర్ అన్నప్పుడు మనకి ఎలా ఉంటుందంటే దీన్ని మనం డిజిటల్ ర్యాంప్ ADC అని కూడా అంటారు. సో దీన్నే ర్యాంప్ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ అని కూడా అంటారు. సో ADC ర్యాంప్ టైప్ అంటే ర్యాంప్ టైప్ అని అనొచ్చు, లేకపోతే కౌంటర్ టైప్ అని కూడా అనొచ్చు. సో బైనరీ కౌంటర్ టైప్ అని కూడా అంటారు. సో ఇక్కడ మనం తీసుకుంటే మనకు దీని యొక్క సిమెటిక్ డయాగ్రామ్ తీసుకుంటే ఎలా ఉంటుందంటే సో ఇక్కడ వచ్చేసి మనకు ఒక కంపారేటర్ ఉంటుంది. సో ఈ విధంగా సో దీని యొక్క అవుట్పుట్ తీసుకుపోయి మనం AND గేట్కి ఇస్తాం, ఓకేనా. సో AND గేట్కి వస్తాం. సో దీని యొక్క అవుట్పుట్ మనం తీసుకుపోయి వీఆర్ గోయింగ్ టు గివ్ టు ద కౌంటర్ అన్నమాట. సో కౌంటర్కి ఇస్తాం. ఈ కౌంటర్ నుంచి మనం ఇక్కడ ఏదైతే అవుట్పుట్స్ ఉన్నాయో సో ఇది తీసుకుపోయి ఇక్కడ మన ADCకి ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ DAC, నాట్ ADC, DAC, డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్కి ఇస్తాం. సో దీని యొక్క అవుట్పుట్ తీసుకుపోయి మనము ఇక్కడ కంపారేటర్కి ఇవ్వడం జరుగుతుంది. సో కంపారేటర్కి ఇస్తాం. సో ఇక్కడ ఇన్పుట్ అనేది ఏదైతే అనలాగ్ ఇన్పుట్ ఉంటుందో సో ఇది మనము ఇది వచ్చేసి అనలాగ్ ఇన్పుట్ అన్నమాట. సో అనలాగ్ ఇన్పుట్ వచ్చేసి మనం కంపారేటర్ ఇది పాజిటివ్ ఉంటుంది, ఇది నెగిటివ్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనం క్లాక్ పల్సెస్ ఇస్తాము. సో ఇప్పుడు వచ్చేసి మనం ఏమి ఇస్తాం క్లాక్ పల్సెస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఏమంటారు సో దిస్ ఈజ్ నథింగ్ బట్ కౌంటర్. సో ఇది కౌంటర్ అంటారు అండ్ ఇక్కడ నుంచి మనకు అవుట్పుట్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మనం అవుట్పుట్ తీసుకుంటాం, రైట్. సో దిస్ ఈస్ ద అవుట్పుట్. సో ఇక్కడ తీసుకున్నప్పుడు ఏమంటారు ఇన్ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ యూజింగ్ బైనరీ కౌంటర్ ఇన్పుట్ ఆఫ్ DAC ఈజ్ ఫెడ్ టు ఆప్ యాంప్. సో ఇన్పుట్ ఆఫ్ DAC అంటారు. సో ఇక్కడ మనం మాట్లాడేది అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్, కానీ ఇక్కడ ఇన్పుట్ ఆఫ్ DAC అంటారు. అంటే డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్ ఈజ్ ఫెడ్ టు ఆప్ యాంప్. సో ఇన్పుట్ ఆఫ్ DAC, సో ఇక్కడ ఇన్పుట్ ఆఫ్ DAC ఈజ్ నాట్ గివెన్ టు ఆప్ యాంప్. సో ఇక్కడ మనకు చూసుకుంటే అది కరెక్ట్ కాదు. సో నెక్స్ట్ కమింగ్ టు ద ఇక్కడ చూడండి క్లియర్ సిగ్నల్ ఈజ్ ఫెడ్ టు AND గేట్ అంటున్నాడు, ఓకేనా. సో ఇట్ ఈస్ AND గేట్కి మనం ఇచ్చేది క్లాక్ సిగ్నల్స్ అమ్మ, నాట్ అది. సో క్లాక్ సిగ్నల్ ఈజ్ ఫెడ్ టు కౌంటర్ అంటున్నాడు. సో క్లాక్ సిగ్నల్ మనం దేనికి ఇస్తున్నాం AND గేట్కి ఇస్తున్నాం. సో ఇది కూడా రాంగ్. సో అనలాగ్ ఇన్పుట్ ఈజ్ ఫెడ్ టు ఆప్ యాంప్ అంటారు. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో బేస్డ్ ఆన్ మనకు సిమెటిక్ డయాగ్రామ్ మీద అడగడం జరిగిందమ్మా.
సో బేస్డ్ ఆన్ మనకు సిమాటిక్ డయాగ్రామ్ మీద అడగడం జరిగింది. సో డైరెక్ట్ మనము ఈ డయాగ్రామ్ గుర్తుంది అనుకోండి, సో డైరెక్ట్గా మనము ఆన్సర్ చేస్తాం. సో ఇక్కడ చూసుకోండి, సో క్లియర్ సిగ్నల్ ఇస్ ఫెట్ టు అండ్ గేట్ అంటాడు. సో క్లియర్ సిగ్నల్ క్లాక్ సిగ్నల్ ఇస్తాం, నాట్ క్లియర్ సిగ్నల్. సో కౌంటర్కి ఇచ్చేది, ఓకేనా. సో అండ్ గేట్కి ఇచ్చేది ఇన్పుట్ ఆఫ్ డిఎస్. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. సో నెక్స్ట్ కమెంట్ ద 189 question. 189 question. Right. So ఇక్కడ తీసుకుంటే if peak voltage on a half a rectifier circuit is 5 volts and diode cut in voltage is 0.7 volt, then peak inverse voltage on diode will be. So నార్మల్ గా ఇక్కడ అడిగింది ఏంటంటే హాఫ్ ఏ రెక్టిఫైర్ అమ్మ. సో హాఫ్ ఏ రెక్టిఫైర్ తీసుకుంటే ఎలా ఉంటుంది మనకు, సో దిస్ ఈస్ ద ట్రాన్స్ఫార్మర్. సో ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్ తీసుకుపోయి మనము ఇక్కడ డయోడ్ కానీ, సో ఇక్కడ ఏమన్నా, సో డయోడ్కి ఇచ్చాడు, సో డయోడ్కి ఇచ్చాడు, ఈ డయోడ్ తీసుకుపోయి ఇక్కడ మన రెజిస్టర్కి ఇస్తున్నాం, ఓకేనా. సో ఇది నార్మల్గా ఉండేదమ్మా. సో ఇది పాజిటివ్ ఉంటుంది, ఇది నెగటివ్. సో దిస్ ఈజ్ యానోడ్, అది వచ్చేసి క్యాథోడ్ అనమాట. సో ఇది యానోడ్, ఇది క్యాథోడ్, ఓకేనా. సో కే అని పెడుతున్నాం, ఓకేనా. సో ఇది ఏ, ఇది కే, అండ్ దిస్ ఈజ్ అ రెసిస్టర్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు లోడ్. సో ఇక్కడ ఏమంటున్నా అంటే పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ అడుగుతున్నాడు. సో పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ ఎప్పుడు కూడా, సో నార్మల్గా ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ ఎంత ఇస్తున్నాం, సో హాఫ్ ఏ రెక్టిఫైర్ సర్క్యూట్ ఈజ్ పీక్ వోల్టేజ్ అనమాట. సో దీని యొక్క మనం తీసుకుంటే హాఫ్ ఏ రెక్టిఫైర్ ఎలా వస్తుందమ్మా, సో ఇలా వస్తుంది, ఓకేనా. సో దీని యొక్క పీక్ వోల్టేజ్ వచ్చేసి 5 volts ఉందంట. సో అండ్ కట్టిన వోల్టేజ్ అంట, అంటే ఈ డయోడ్ యొక్క కట్టిన వోల్టేజ్ వచ్చేసి 0.7 volt ఉంది. సో తీసుకున్నప్పుడు సో దీని యొక్క పీక్ ఇన్వర్స్ వోల్టేజ్, సో పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ అంటే ఏందమ్మా, సో ఇక్కడ మనము ఎప్పుడైతే నెగిటివ్ వేవ్ ఫామ్ తీసుకుంటామో, ఓకేనా. సో ఇక్కడ మనం నెగిటివ్ తీసుకున్నప్పుడు ఈ నెగిటివ్ వేవ్ మొత్తం కూడా అక్రాస్ డయోడ్కి అపియర్ అవుతుందమ్మా. సో ఈ డయోడ్కి అక్రాస్గా అపియర్ అవుతుంది. సో ఇది ఎంత ఉంటుంది, సో ఇట్ ఈస్ నథింగ్ బట్ -5 volts అనమాట. సో పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ సో ఎంత ఉంటుంది, దీనికి ఆపోజిట్గా 5 volts ఉండడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, నాట్ 4.3 ఎందుకంటే ఇక్కడ తీసుకుంటే సో నెగిటివ్ వోల్టేజ్ మొత్తం కూడా అపియర్ అవ్వడం జరుగుతుంది, ఓకేనా. సో దట్ ఈస్ నథింగ్ బట్ -5 volts అనమాట. సో నెక్స్ట్ కమింగ్ టు ద 190 question. సో 190 question తీసుకొని మనకి ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి, ద అవుట్పుట్ ఆఫ్ సింగిల్ ఫేజ్ ఫుల్ వేవ్ కన్వర్టర్ ఇస్ ఫెడ్ టు రెసిస్టివ్ సర్క్యూట్ is shown in the following figure. The fire angle alpha is. సో ఇక్కడ ఆల్ఫా అడుగుతున్నాడు. సో ఆల్ఫా అడుగుతున్నాడు. సో నార్మల్గా మనకు అవుట్పుట్ వోల్టేజ్ తీసుకుంటే V0 ఈజ్ ఈక్వల్ టు మనకున్న ఫార్ములా ఏముందంటే సో 2Vm బై పై కాస్ ఆల్ఫా. సో ఇది మనకున్న ఫార్ములా. సో ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ అనేది మనకి ఇచ్చడం. సో దిస్ ఈస్ ద యాక్చువల్గా అవుట్పుట్ వోల్టేజ్. సో ఇట్ ఈస్ గివెన్ యాజ్ V0 ఈజ్ ఈక్వల్ టు 2Vm బై 3 అనమాట, ఓకేనా. సో ఎందుకంటే మనకు అవుట్పుట్ వోల్టేజ్ ఉంటేనే మనం వీ కెన్ ఫైండ్ అవుట్ ద కాస్ ఆల్ఫా అనమాట. సో ఇక్కడ మనం తీసుకుంటే సో దీని ప్రకారం మనం తీసుకుంటాము. సో ఇక్కడ ఏంటంటే కొంచెం మనకి ఇక్కడ పై అనేది ఇవ్వలేదమ్మా క్వశ్చన్లో. సో దాన్ని మనం ఫర్దర్గా యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే సో దిస్ ఈస్ ద 2Vm బై పై. సో ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేసుకుంటే 2Vm బై 3 పై ఈజ్ ఈక్వల్ టు 2Vm బై పై కాస్ ఆల్ఫా, రైట్. సో కాస్ ఆల్ఫా. సో ఇక్కడ మనం తీసుకుంటే సో ఈ రెండు బోత్ కూడా సో ఈ రెండు ఈక్వేషన్స్లో కూడా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ విఎం క్యాన్సిల్ అవుతుంది, 2 క్యాన్సిల్ అవుతుంది, పై క్యాన్సిల్ అవుతుంది. సో కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మనకున్నది ఏంటి 1/3 అనమాట. సో వేరాజ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మనకు కాస్ అడిపోయింది అనుకుంటే ఏమవుతుంది, సో కాస్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/3 రావడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 1/3. సో షుడ్ బి షుడ్ బి ద కరెక్ట్ ఆన్సర్, నాట్ ఆప్షన్ 3 అమ్మ. ఎందుకంటే ఇది కొంచెం క్వశ్చన్ డిఫికల్టీగా వచ్చాడు అండ్ విత్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇవ్వలేదు. జస్ట్ ఫైర్ యాంగిల్ మనం సింగిల్ ఫేజ్ ఫుల్ వేవ్ కన్వర్టర్లో తీసుకుంటే మాత్రం మనకి ఇది ఉన్న ఫార్ములా, ఓకేనా. సో ఈ ఫార్ములా ఉంటుంది. సో ఈ ఫార్ములా నుంచి ఆల్ఫా అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట, ఓకే రైట్. సో నెక్స్ట్ కమింగ్ టు ద 191 క్వశ్చన్. సో ఇక్కడ మనం 191 క్వశ్చన్ తీసుకుంటే see here, if width of a pulse is decreased in SPWM control. సో SPWM అంటే సింగిల్ పల్స్ విత్ మాడ్యులేషన్ అంటారు, ఆర్ సైనసైడల్ పల్స్ విత్ మాడ్యులేషన్ కూడా అంటారు. సో ఏమని చెప్తున్నా ఇక్కడ రెండు ఉంటాయి. ఒకటి ఏంటి సింగిల్ పల్స్ విత్ మాడ్యులేషన్, సింగిల్ పల్స్ విత్ మాడ్యులేషన్ అంటారు, ఓకేనా. సో మాడ్యులేషన్ అంటారు.
సో దీంట్లో తీసుకుంటే మనకి ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ పల్స్ ఈజ్ డిక్రీజ్డ్, సో ఇక్కడ మనం ఏదైతే పల్సెస్ ఉంటాయో సో ఆ పల్సెస్ అనేది మనం డిక్రీజ్ చేసామనుకోండి, సో దీని యొక్క డిక్రీజ్ చేస్తే ఏమవుతుందని అడుగుతున్నాడు. సో సింపుల్ అమ్మ. సో ఇక్కడ మనము పల్స్ అనేది డిక్రీజ్ చేసామనుకోండి, సో దీన్ని డిక్రీజ్ చేస్తే ఆటోమేటిక్గా మనకు అవుట్పుట్ వేవ్ ఫామ్ ఏదైతే ఉంటుందో అది డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇఫ్ యూ గో ఫర్ ఇన్వర్టర్, సో ఇన్వర్టర్లో తీసుకుంటే మనకి ఏమవుతుందంటే ఇక్కడ అవుట్పుట్ ఎంతైతే ఉంటుందో సో అక్కడ అవుట్పుట్ కూడా ఇక్కడ ఇన్పుట్ ఎంతైతే ఉంటుందో పల్స్ దాని యొక్క అవుట్పుట్ కూడా అంతే ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో తీసుకుంటే ఇక్కడ మనకు ఆర్ఎంఎస్ అవుట్పుట్ వోల్టేజ్ డిక్రీజ్ చేస్తారు అనమాట. ఓకేనా. సో ఎందుకంటే ఇది జనరల్గా ఇన్వర్టర్స్కి ఎక్కువ వాడతారు. సో ఇన్వర్టర్స్కి వాడతారు. సో ఈ పల్స్ విత్ మాడ్యులేషన్ సర్క్యూట్ అనేది. సో ఇన్వర్టర్లో మనం తీసుకుంటే ఏమవుతుందంటే సో మనము యాక్చువల్గా ఇచ్చేది ఏంటి, మనం డీసీ ఇస్తాం. ఓకేనా. సో దిస్ ఈస్ ద డీసీ. సో దీనికి ఒక స్టెప్ పల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఎందుకంటే ఇక్కడ పల్స్ విత్ మాడ్యులేషన్, సో ఈ విధంగా మనం పల్స్ ఇస్తాం. సో పల్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏదైతే ఉంటుందో, ఓకేనా, సో ఏదైతే ఇక్కడ ఉంటుందో సో అది మనకు అవుట్పుట్గా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఎంత రిఫరెన్స్ వోల్టేజ్ ఉంటే అంత అవుట్పుట్ రావడం జరుగుతుంది. సో దీన్ని ఫర్దర్గా ఒకవేళ ఈ పల్స్ డిక్రీజ్ అవుతే ఆటోమేటిక్గా ఇక్కడ కూడా అవుట్పుట్ అనేది యావరేజ్ అవుట్పుట్ అనేది ఆర్ ఆర్ఎంఎస్ అవుట్పుట్ అనేది మనకు డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ ఇంక్రీజెస్ అన్నాడు, నాట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్ డిక్రీజెస్ అన్నాడు. దిస్ ఇస్ ఆల్సో నాట్. సో దిస్ ఇస్ ఆల్సో నాట్. రైట్. సో ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ కమింగ్ టు ద, ఇక్కడ తీసుకుంటే ద ఫైరింగ్ యాంగిల్ ఆఫ్ సింగిల్ ఫేజ్ ఫుల్ కన్వర్టర్ ఇస్ 30 degrees, దెన్ ద ఇన్పుట్ టు టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్ ఇస్ ఎంత అని అడుగుతున్నాడు. సో జనరల్గా మనం తీసుకుంటామా, మనం ఇఫ్ యూ గో ఫర్ ద సింగిల్ ఫేజ్ ఫుల్ కన్వర్టర్ తీసుకున్నాం అనుకోండి, సో నార్మల్గా అయితే మనకు టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్ ఈజ్ ఈక్వల్ టు మనకున్న ఫార్ములా ఏముంటుందంటే, సో దిస్ ఈజ్ అ హార్మోనిక్, సో హార్మోనిక్ వోల్టేజెస్ స్క్వేర్ సమ్ ఆఫ్ హార్మోనిక్ వోల్టేజ్ స్క్వేర్స్ అంటే ఆర్ఎంఎస్ వోల్టేజ్ అనమాట. సో డివైడెడ్ బై ఫండమెంటల్ అనమాట. సో ఫండమెంటల్ వోల్టేజ్ అనేది మనకు ఉంటుంది. సో ఇది కూడా √V1 స్క్వేర్, కాకపోతే స్క్వేర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో దీన్ని బేస్ చేసుకుంటే మనకు జనరల్గా వచ్చేది ఏంటంటే మనకు యాక్చువల్గా మనకు 86.6% రావడం జరుగుతుంది. ఓకేనే, 86.6% వస్తుంది. ఏది సింగిల్ ఫేజ్ ఫుల్ కన్వర్టర్లో. ఓకేనా. సో సింగిల్ ఫేజ్ ఫుల్ కన్వర్టర్లో సో ఇది మీకు టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్ చెప్పేటప్పుడు ఏ విధంగా వస్తుందో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో ఇక్కడ మనం ఎంత తీసుకున్నా కూడా ద అవుట్పుట్ వోల్టేజ్ విల్ బి అంటే ఇన్పుట్ టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్ అనేది మనకు 0.866 రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఒకవేళ ఆఫ్ అయిపోతే మనకు 43 రావడం జరుగుతుంది. సో 43.3 రావడం జరుగుతుంది. రైట్. సో నెక్స్ట్ కమింగ్ టు ద 183 క్వశ్చన్. సో ఇక్కడ మనం తీసుకుంటే సియర్, సో దిస్ ఈస్ ద 183 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్స్ ఫర్ అవుట్పుట్ వోల్టేజ్ ఆఫ్ స్టెప్ అప్ చాపర్ ఈస్ కరెక్ట్ అజ్యూమింగ్ లీనియర్ వేరియేషన్ ఆఫ్ లోడ్ కరెంట్ ఆల్ఫా యాజ్ డ్యూటీ సైకిల్ విఎస్ యాజ్ ఇన్పుట్ వోల్టేజ్. సో ఇక్కడ మనకి ఏమంటున్నాడు, స్టెప్ అప్ చాపర్. సో స్టెప్ అప్ చాపర్ అంటున్నాడు. సో స్టెప్ అప్ చాపర్లో మనకి ఏమవుతుంది, వోల్టేజ్ షుడ్ బి ఇంక్రీజ్ అనమాట. సో దాని ప్రకారం తీసుకుంటే ఇక్కడ మనకు సో విఎస్ బై 1 - ఆల్ఫా అనేది మనకు వస్తుంది. సో ఇది డైరెక్ట్ మనకు ఫార్ములా ఉంది. సో స్టెప్ అప్ చాపర్లో ఏమవుతుందంటే మనకు ఆల్ఫా అనేది 1 - ఆల్ఫా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఆల్ఫా ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మనకి బాటమ్ మొత్తం కూడా డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో దాని ద్వారా మనకు ఈ ఓవరాల్ వోల్టేజ్ ఏదైతే ఉంటుందో సో విఅవుట్ అనేది మనకు ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అందుకే దీన్ని స్టెప్ అప్ చాపర్ అని అంటారు. ఓకేనా. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డైరెక్ట్గా ఫార్ములా బేస్ మీద అడిగాడు. ఓకే. రైట్. సో నెక్స్ట్ కమింగ్ టు ద 184 క్వశ్చన్. సో 184 క్వశ్చన్ తీసుకున్నట్టయితే ఇన్ ఏ 3-phase వోల్టేజ్ సోర్స్ ఇన్వర్టర్, సో విఎస్ఐ నుంచి చదువుతున్నాడు. ఇఫ్ D1, D3, D5 ఆర్ టాప్ ఫీడ్బ్యాక్ డయోడ్స్ అండ్ D2, D4, D6 ఆర్ బాటమ్ ఫీడ్బ్యాక్ డయోడ్స్ దెన్, సో అప్పుడు ఏమవుతుంది అని అడుగుతున్నాడు. సో నార్మల్గా మనం తీసుకున్నట్టయితే అమ్మా, సో 3-phase వోల్టేజ్ సోర్స్ ఇన్వర్టర్ తీసుకుంటే ఎలా ఉంటుంది అంటే మనం ఇక్కడ తీసుకున్నాం అనుకోండి. సో ఇది వచ్చేసి మనకు థైరిస్టర్ అమ్మ. సో ఇక్కడ మనకు థైరిస్టర్స్ ఉండడం జరుగుతుంది. ఓకే. సో థైరిస్టర్స్ మనకి ఎలా ఉంటాయి, సో ఇక్కడ చూడండి. రైట్. సో ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సో దీనికి ఆపోజిట్గా మనకి ఏముంటాయి అంటే డయోడ్స్ ఉంటాయి. సో ఈ డయోడ్స్ అనేది మనకు ఈ విధంగా ఉంటాయి. ఓకేనా. డయోడ్స్ అనేది
ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సో ఈ రెండింటి యొక్క తీసుకుంటే మనకు ఒక అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇదే విధంగా మనం ఇక్కడ తీసుకున్నాం అనుకోండి. సో దిస్ ఈస్ ద ఇన్పుట్ వోల్టేజ్ అనమాట. సో ఇన్పుట్ వోల్టేజ్ వచ్చి మనం డీసీ ఇస్తాం, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి డీసీ ఇస్తాం. ఇది ఇక్కడ ఆర్ ఫేజ్ ఉంటుంది. ఇదే విధంగా మనకు వై ఫేజ్ ఈ విధంగానే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు బి ఫేజ్ కూడా ఈ విధంగానే ఉంటుంది, ఓకేనా. సో ఆర్వైబి ఫేజెస్ ఉన్నాయి. సో అన్నిటి కూడా ఈ విధంగానే ఉంటుంది. సో ఇక్కడ ఏం అడిగాడో ఆప్షన్స్ చూడండి. ఆల్ డయోడ్స్ ఆర్ యాంటీ ప్యారలల్ టు అడ్జసెంట్ తయారిస్తారు, అంతే కదా. సో ఇదే డౌన్వర్డ్ మూవ్మెంట్ ఉంటే ఇది అప్వర్డ్ మూవ్మెంట్ ఉంది. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 2 ఏమన్నా ఆల్ డయోడ్స్ ఆర్ ప్యారలల్ టు అడ్జసెంట్ తయారిస్తారు. సో ప్యారలల్ కాదు, యాంటీ ప్యారలల్ అనమాట, ఓకేనా. అండ్ D1 D3 D5 ఆర్ యాంటీ ప్యారలల్ అండ్ D2 D4 D6 ఆర్ ప్యారలల్ టు అడ్జసెంట్. సో అలా కాదమ్మా. సో అన్నీ కూడా ఆపోజిట్ ఉండడమే జరుగుతుంది. అండ్ ఇక్కడ కూడా ఆపోజిట్గా ఇచ్చాడు కాబట్టి సో ఆప్షన్ 4 కూడా రాంగ్ ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. రైట్. సో నెక్స్ట్ కమింగ్ టు ద 185 క్వశ్చన్. సో 185 క్వశ్చన్ తీసుకుంటే ఇక్కడ చూడండి. సో ఇది కూడా ఇన్ 180 degrees కండక్షన్ మోడ్ ఆఫ్ 3-phase వోల్టేజ్ సోర్స్ ఇన్వర్టర్. సో ఇది కూడా VSI నుంచి అడిగాడు. ఎట్ ఎనీ గివెన్ టైం. సో ఇది కూడా VSI నుంచి అడిగాడు. సో తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, 1 స్విచ్ కండక్ట్, 2 స్విచెస్ కండక్ట్, 3 స్విచెస్ కండక్ట్, 4 స్విచెస్ కండక్ట్ అంటున్నాడు. సో నార్మల్గా మీరు అవుట్పుట్ వేవ్ ఫామ్ మీరు తీసుకున్నట్టయితే అమ్మా, సో ఇక్కడ మీరు ఈ విధంగా తీసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ మీకు ఇలా ఉంటుందమ్మా. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకు T1 అనేది కండక్ట్ అవుతుంది. సో ఆ తర్వాత మనకు T4 అనేది కండక్ట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ T1 T4 ఈ విధంగా కండక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇదే ఫస్ట్ సైకిల్ అనమాట. సో ఈ విధంగా మనం తీసుకుంటే దిస్ ఇస్ ద ఫస్ట్ సైకిల్. సో తర్వాత మనము సెకండ్ సైకిల్ తీసుకుంటే మనకి ఏమవుతుందంటే ఇక్కడ వచ్చేసి మనకి T6 కండక్ట్ అవుతుంది, ఓకేనా. సో T6 కండక్ట్ అవుతుంది. అండ్ దీని సైడ్ వచ్చేసి మనకు T3 కండక్ట్ అవ్వడం జరుగుతుంది. సో T3 అనేది కండక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇంకా ఫర్దర్గా బేస్ తీసుకుంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ వచ్చేసి మనకు T5 కండక్ట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి T5 కండక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు T2 కండక్ట్ అవ్వడం జరుగుతుంది. సో T2 కండక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకు T5 కనెక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి T5 కనెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడమ్మా, ఎట్ ఎనీ సైకిల్, ఓకేనా. సో ఎట్ ఎనీ సైకిల్ ఇక్కడ వచ్చేసి మనం అబ్జర్వ్ చేస్తే వీ కెన్ ఫైండ్ హియర్. ఇక్కడ చూడండి. సో ఇక్కడ తీసుకుంటే ఇక్కడ T1 కనెక్ట్ అవుతుంది, ఇక్కడ T3 కనెక్ట్ అవుతుంది, T5. అంటే ఎవ్రీ టైం 3 థైరిస్టర్స్ ఆర్ కనెక్ట్. ఇక్కడ చూడండి T1 T6 ఇక్కడ T5 అనేది కనెక్ట్ అవుతుంది, ఓకేనా. సో T1 T6 ఇక్కడ తీసుకుంటే T4 T6 T2 అంటే ప్రతిసారి కూడా 3 స్విచెస్ అనేది కండక్ట్ అవ్వడం జరుగుతుంది, ఓకేనా. సో నాట్ 4 స్విచెస్ ఆర్ 2 స్విచెస్. సో ఇక్కడ 180 degrees కండక్షన్ మోడ్లో మీరు వేవ్ ఫామ్ చూసినట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నేను ఎప్పుడైతే ఇది పవర్ ఎలక్ట్రానిక్స్, ఇది మొత్తం కూడా పవర్ ఎలక్ట్రానిక్స్ నుంచి అడిగాడండి. సో అది డిస్కస్ చేస్తున్నప్పుడు నేను క్లియర్గా డిస్కస్ చేస్తాను, ఓకేనా. సో ఇట్లా ఏ విధంగా కండక్ట్ అవుతున్నాయి అనేది నేను చెప్తాను, ఓకేనా. సో ఇక్కడ మాస్ఫెట్ వాడడం జరుగుతుంది. సో ఆ వాటినే మనము స్విచెస్ కింద తీసుకుంటాం, రైట్. సో నెక్స్ట్ కమింగ్ టు ద 196 క్వశ్చన్. సో 196 క్వశ్చన్ వచ్చేసి మనకు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ C++ డేటా టైప్స్ ఈజ్ నాట్ అ డెరైవ్డ్ టైప్ అంటున్నాడు. సో ఇది వచ్చేసి మనకు జనరల్గా అయితే PLC అండ్ ITNC నుంచి అడిగాడమ్మా. సో ITNC నుంచి అడిగాడు. సో ఇది డైరెక్ట్గా మనము చాలా వరకు అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మాత్రము ఇది ప్రిపేర్ అయితే మీకు టైం వేస్ట్ అవుతుంది కాబట్టి బెటర్ టు లీవ్. సో ఇక్కడ వచ్చేసి ఆప్షన్ వచ్చేసి మనకు ఫ్లోట్ అనేది ఉంటుంది. సో విచ్ సో డేటా టైప్స్ ఈజ్ నాట్ డిరైవ్డ్ టైప్ అంటున్నాడు. సో డిరైవ్డ్ టైప్ అనేది ఫ్లోట్ అనమాట. సో ఇక్కడ అరే ఫంక్షన్ పాయింటర్ అనేది డిరైవ్డ్ టైప్ అనమాట, ఓకేనా. సో ఇక్కడ మనం తీసుకుంటే ఇంకోటి 197 క్వశ్చన్. సో 197 తీసుకుంటే మనకి ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి, రిజిస్టర్ ఇన్పుట్స్ ఆఫ్ PLC ఆర్ డిజైన్డ్ ఫర్. సో PLC అంటే ప్రోగ్రామబుల్ లాజిక్ ఇన్పుట్ తీసుకుంటే మనకు అందులో సో ఈ విధంగా ఉంటుందని అడుగుతున్నాము. సో పుష్ బటన్ స్విచెస్. సో పుష్ బటన్ స్విచెస్ అనేది మనకు ఉండవు అమ్మ, ఎందుకంటే అది వచ్చేసి మనకు ఈ సాఫ్ట్వేర్లో ఉండవు. సో అది ఓన్లీ మనకు హార్డ్వేర్లో ఉంటాయి పుష్ బటన్ స్విచెస్ అనేది. సెన్సార్స్ కూడా అంతేనమ్మా. సో లిమిట్ స్విచెస్ కూడా అంతే. సో ఇది ప్యారలల్ కమ్యూనికేషన్ ఆఫ్ బైట్స్ ఆఫ్ డేటా అనమాట. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట, ఓకేనా. సో ఇక్కడ తీసుకుంటే మనము ఇక్కడ ఓన్లీ మనకు బైట్స్ మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. సో నాట్ ద ఫిజికల్ స్విచెస్ మీద ఆధారపడి ఉండదు అనమాట. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. సో నెక్స్ట్ కమింగ్ టు ద 198 క్వశ్చన్. సో 198 క్వశ్చన్ తీసుకుంటే మనకి ఎలా ఉంటుందంటే రైట్. సో 198 క్వశ్చన్ ఇక్కడ చూడండి ఏమడిగాడు, ద రేంజ్ ఆఫ్ సైన్డ్
క్యారెక్టరిస్టిక్స్ అంటే క్యారెక్టర్ సి ప్లస్ ప్లస్ బేసిక్ డేటా టైప్ ఈస్. సో సైన్డ్ క్యారెక్టరిస్టిక్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయని అడుగుతున్నాడు. సో ఇది కూడా డైరెక్ట్ క్వశ్చనే. సో ఇది వచ్చేసి మనకు -28 to 28 ఉండడం జరుగుతుంది. సో -28 to 127 ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. ఓకే. సో ఇది కూడా ఒకసారి చూసుకోండి. సో ఇది ఏంటంటే మనకు సి ప్రోగ్రామ్ నుంచి అడగడం జరిగింది. అండ్ నౌ కమింగ్ టు ద 199 క్వశ్చన్. క్యాలిక్యులేట్ అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ హైబ్రిడ్నెస్ ఆఫ్ లైట్ డెలివరీ వాల్వ్. ఓకేనా. సో విత్ ద ప్రొపల్షన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేటింగ్స్. సో డీజిల్ ఇంజిన్ వచ్చేసి 110 కిలోవాట్ ఉంటుందట, ఎలక్ట్రిక్ మోటార్ వచ్చేసి 23 కిలోవాట్ ఉంటుందట. సో ఇది వచ్చేసి మనకి ఈవీ నుంచి అడిగాడము. సో ఎలక్ట్రిక్ వెహికల్ నుంచి అడిగాడు అనమాట. సో మనకు వచ్చేసి ఫార్ములా ఇక్కడ తీసుకుంటే హైబ్రిడ్నెస్, సో హెచ్ అంటారు. సో హెచ్ ఇస్కొల్టు మనకున్న ఫార్ములా ఏంటంటే యాక్చువల్గా మనకు ఎలక్ట్రిక్ మోటార్. ఓకేనా. సో ఎలక్ట్రిక్ మోటార్ అవుట్పుట్ బై, ఓకేనా, బై సో సమ్ ఆఫ్ ఎలక్ట్రిక్ మోటార్ అవుట్పుట్ ప్లస్ అంటే సమ్ ఆఫ్ ఎలక్ట్రిక్ మోటార్ అండ్ అనమాట. సో ప్లస్ ఇంటర్నల్ కంబషన్ మోటార్ అంటారు అనమాట. సో ఇంటర్నల్ కంబషన్ మోటార్ అంటారు, యాక్చువల్గా ఇంటర్నల్ కంబషన్ మోటార్ అంటారు, ఆర్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ అని కూడా అంటారు అనమాట. సో ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ అంటారు యాక్చువల్గా. ఇంజిన్ ఇది తీసుకుంటే మనకు ఈ రెండు సమ్ అనమాట. సో ఇక్కడ ఎలక్ట్రిక్ మోటార్ అవుట్పుట్ ఎంత ఉందమ్మా. సో ఇక్కడ మనం తీసుకుంటే దిస్ ఈజ్ 23 డివైడెడ్ బై అంటే ఇక్కడ కూడా ఎలక్ట్రిక్ మోటార్ ఉంది కాబట్టి సో 23 ప్లస్ 110 ఉంటుంది. సో ఇది మొత్తం మనం చేస్తే దిస్ ఈజ్ 23 by 133 విచ్ ఈజ్ నథింగ్ బట్ అరౌండ్ మనకు 0.17 రావడం జరుగుతుంది. మనం పర్సంటేజ్లో తీసుకుంటే 17% రావడం జరుగుతుంది. సో ఇది డైరెక్ట్ ఫార్ములా బేస్ మీద అడిగాడు. సో ఎలక్ట్రిక్ వెహికల్ నుంచి అడగడం జరిగింది అప్పుడు. ఓకే. అండ్ దిస్ ఈస్ ద 199 క్వశ్చన్. నెక్స్ట్ కమింగ్ టు ద 200 క్వశ్చన్. సో 200 క్వశ్చన్. నార్మల్లీ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్. సో ఇక్కడ వాడటము, సో ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్, సో ఈవీలో అసలే వాడము, డైరెక్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ డైరెక్ట్ వాడము. అండ్ ఇక్కడ మనం తీసుకుంటే హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్లో మాత్రం వాడతాము. సో ఇది ప్లస్ అది రెండు కలిపి వాడతారు, ఎందుకంటే అది కంబైన్డ్గా ఉంటుంది కాబట్టి. ఓకేనా. అండ్ ఇంకోటి వచ్చేసి ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్. సో ఇది కూడా కాదు. కాంప్లెక్స్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇది కూడా కాదనమాట. ఓకేనా. సో ఇది వచ్చేసి ఆప్షన్ 1 is the correct answer. So option 1 is the correct answer. So this completes yours. So 2025. ఓకేనా. సో ఫస్ట్ షిఫ్ట్ పేపర్. సో ఫస్ట్ షిఫ్ట్ పేపర్ అనేది మనకు అయిపోయింది అనమాట. ఓకేనా. సో దిస్ ఇస్ నథింగ్ బట్ మేబీ May 15th అనుకుంటా. సో ఇది పేపర్. సో ఇది నేను కన్క్లూజన్ వీడియో అనేది ఒకటి చేస్తానమ్మా. సో ఆ వీడియోలో మనకు టోటల్ ఎన్ని క్వశ్చన్స్ అడిగింది అనేది కూడా చెప్తాను. సో ఇక్కడ మనం చూసినట్టయితే సో పవర్ ఎలక్ట్రానిక్స్ నుంచి మనకు ఆల్మోస్ట్ ఎన్ని క్వశ్చన్స్ అడిగాడు అంటామా. సో అరౌండ్ మనకు పవర్ ఎలక్ట్రానిక్స్ నుంచి వచ్చేసి మనకు 7 క్వశ్చన్స్ అడిగాడు. ఓకేనా. సో 7 క్వశ్చన్స్ అడిగాడు. సో దట్ ఈస్ ఫ్రమ్ 89 to 95. సో 89 to 95 క్వశ్చన్స్ అనేది పవర్ ఎలక్ట్రానిక్స్ నుంచి అడిగాడు. సో ఆ తర్వాత పిఎల్సి అండ్ ఐటీఎన్సి నుంచి 3 క్వశ్చన్స్ అడిగాడు. ఐటీఎన్సి నుంచి 3 క్వశ్చన్స్ అడిగాడు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్ నుంచి 2 క్వశ్చన్స్ అడిగాడు. ఓకేనా. సో టోటల్ ఇది ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ అనమాట. ఓకేనా. సో నేను నెక్స్ట్ వీడియోలో ఈ కంక్లూజన్ వీడియో చేస్తానమ్మా. సో 2025 క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉంటుందో ఈ సెట్ పేపర్, సో మనకు దాని కంక్లూజన్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.